పచ్చని కొండల మధ్య ఉన్న ఓ చిన్న గ్రామం. సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిలరావాలతో మరో కొత్త రోజు మొదలైంది. ఈ గ్రామంలో కిరణ్ అనే యువ రైతు ఉండేవాడు. తన తండ్రి నుంచి వచ్చిన చిన్న పొలమే అతని జీవనాధారం. ఒక సంవత్సరం వర్షాలు మోసం చేశాయి. నేల పగిలిపోయింది. పంటలు ఎండిపోయాయి. కాని కిరణ్ మనసు మాత్రం ఎండిపోలేదు. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే కిరణ్ పొలానికి వచ్చేవాడు. మట్టిని దున్ని, నీటిని జాగ్రత్తగా వాడి, విత్తనాలను ఆశతో నాటాడు. గ్రామస్థులు అనుకున్నారు, ఈ ఏడాది పంట పండదు. కాని కిరణ్ చిరునవ్వుతో తన పని కొనసాగించాడు. ఒక సాయంత్రం ఆకాశం నలుపెక్కింది. మెరుపులు మెరిపాయి. చివరికి వర్షం కురిసింది. ఎండిన నేల ఆనందంగా నీటిని తాగింది. కొన్ని రోజులకు చిన్న చిన్న మొక్కలు నేలనుంచి బయటపడ్డాయి. ఆశ పచ్చదనంగా మారింది. కాలం గడిచింది. కిరణ్ పొలం బంగారు వర్ణంలో మెరిసింది. గ్రామస్థులు ఆశ్చర్యంతో చూశారు. కిరణ్ తన పంటను గ్రామస్థులతో పంచుకున్నాడు. ఓపిక, కష్టపడే తత్వముంటే ఎడారిలోనూ ఆశ పూస్తుంది అన్నాడు. ఆ రోజు నుంచి ఆ గ్రామంలో ఎప్పుడూ పొలాలు ఖాళీగా లేవు. కిరణ్ ఆశ గ్రామానికి వెలుగైంది. కష్టం, ఓపిక, నమ్మకముంటే ప్రకృతి తప్పకుండా ఫలిస్తుంది.